నెక్స్ట్, ఎవరు బీసీ, ఎవరి కోసం బీసీ? గత 10 ఏళ్లలో లేని స్ఫూర్తి ఇప్పుడెందుకు పుట్టుకొచ్చింది? పార్టీల నేతలంతా బీసీ రాగాన్ని ఎందుకు ఆలపిస్తున్నారు? ఎందుకు ఆలోపిస్తున్నారు అంటే ఇప్పుడు దళిత బంధు, దళితులది అంబేద్కర్ గారి విగ్రహము, సో అదంతా అది అయిపోయింది ట్రెండ్గా. నెక్స్ట్ ఇప్పుడు బీసీలకు వచ్చింది. బీసీలు ఇప్పుడు అంతా హుషారైపోయారు. ఇక వద్దిగా మనము ఈ అగ్ర కులస్తులకు తర్వాత ఇతర కులస్తులకు మనం ఊడిగం చేయడం వద్దు. ఇక బహుజనులు అయితే అది ముఖ్యంగా బీసీలు జనాభాలో 56% ఉన్నారు కాబట్టి సో మనకు కూడా రాజ్యాధికారం వస్తేనే మన జీవితాలు బాగుపడతాయని కొంచెం సోయికి వచ్చిర్రు బీసీలు కాబట్టి. సో అట్లా సోయికి వచ్చిన బీసీలు అంటే నేను కూడా బీసీనే, సాటి బీసీగా చెప్తున్నా. సోయికి వచ్చినాం మనము, కాకపోతే అది ఎంతవరకు సక్సెస్ అవుతాం అనేది తెలియదు. జైపీసీ నినాదాన్ని మోసిన సంఘాలు బీసీలకు ఏం చేశాయి? బీసీ ఐక్య వేదిక సరే, ఏ కులానికి చెందిన వ్యక్తికి పగ్గాలు అప్పగిస్తారు? నేను 2 రోజుల కిందనే ఈ వార్త చేసిన. ఇప్పుడు బీసీలలో నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఉత్పన్నమవుతుంది. 150 కులాలు ఉంటాయి బీసీలలో. మరి బీసీలలో ఎవరైతారు? దానికి ఏ వ్యక్తి పగ్గాలు అప్పగిస్తారు? అప్పుడు మళ్ళీ బీసీలలో కొట్లాట. ఇక ఆ కథ ఉంది కదా, 2 పిల్లిలు కొట్లాడుతుంటే వచ్చి కుక్క రొట్టెత్తుకపోయినట్టు. సో దాని లెక్క అవుతుంది కథ. ఎందుకంటే బీసీలల్లా కేవలం ఒక 5-6 కులాలు అంగబలము ఆర్థిక బలం ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పటి నుంచో ఏదో ఒక స్థాయిలో ఎమ్మెల్యేనో ఎంపీనో ఎమ్మెల్సీ ఏదో ఒక పొజిషన్లో వాళ్ళు ఎప్పటి నుంచో డక్లాంచుకుంటూ వస్తారు. కానీ ఇప్పటికి కూడా బీసీలల్లా 100కు పై కులాలు ఇప్పటి వరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. అది పరిస్థితి. ఎందుకంటే పాపం వాళ్ళని పట్టించుకున్న నాదుడే లేడు. 100కు పై కులాలు ఇప్పటి వరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. సో తర్వాత ఇది వస్తుంది మరి పగ్గాలు మాకియాలని చెప్పి మరి అది ఎంతవరకు అవుతుందో తెలియదు. నేతలను ఆహ్వానిస్తున్నారు సరే, అవసరమైతే ఏ పార్టీకి మద్దతు ఇస్తారో మళ్ళీ ఇదొక ట్విస్ట్. ఇప్పుడు ఇలా బీసీలో ఉన్నలు కూడా మరి అందరూ ఒక బీసీ కార్డు పట్టుకొని ఉండరు. అన్ని ప్రధాన పార్టీల బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆ పార్టీలంతా బీసీలో ఉండి ఆ బీసీలలో అంటారు మా పార్టీకి మద్దతు ఇద్దామని అదొక నెత్తి నొప్పి. మళ్ళీ ఇట్లా కాకుండా ఏ పార్టీలో లేని వాళ్ళు ఖాళీ బీసీ కార్డు పట్టుకొని వచ్చి బీసీ అధికారం కోసం కొట్లాడదాము, బీసీలమే ఏ పార్టీనైనా ఎదురిద్దాము, ఎవరు బీసీలకు అవకాశం ఇస్తే లేకుంటే బీసీలమే ఇది ఒక పెడదాం డిమాండ్. ఏ పార్టీ అయితే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి లెక్క ప్రకటిస్తుందో ఆ పార్టీకి మేము అవుట్ రైట్గా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఎప్పుడు బెస్ట్గా అది నిమ్మలంగా. ఇంకా ఇక బీసీ వ్యక్తియే సీఎం ఉంటాడు. లేదు బీసీ వ్యక్తి సీఎంకి అవైలబుల్ లేదనుకో డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ అని ఇవ్వమని చెప్పండి. అట్లా నన్ను అడగండి. మరి అడిగితే అట్లా పెద్దగా అడగాలి కానీ మాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వి, మాకు చైర్మన్ ఇవ్వి, మాకు గొర్రెలు ఇవ్వండి, మాకు బర్రెలు ఇవ్వండి, మేము పైసలు ఇస్తే కుండలు అమ్ముకుంటాము, చేపలు పట్టుకుంటాము, ఇదెందుకు? ఇది అడిగితే ఇట్లా అడగండి, సీఎం అని అడగండి, లేకపోతే హోమ్ అని అడగండి. అప్పుడు సక్సెస్ అవుతారు బీసీలు. బీసీల హక్కుల సాధనకు ఏ జాతీయ పార్టీ మద్దతు కూడగడతారు? మీరు ఎదగడానికి బీసీ కావాలి, బీసీ ఎదుగుదలకు మీరు కావాలా? లీడర్లు జర డిసైడ్ అయ్యే ఉద్యమంలోకి దిగండి. మునుగున్న రోజులు లేవు ఇప్పుడు. ఎందుకంటే ప్రజలు కూడా హుషారైపోయారు. అరే వీడేదో బీసీ కార్డు పట్టుకొని పోతుందంటే ఏదో కమాల్ చేస్తాడు అన్నట్టు ప్రజలు కూడా హుషారైపోయారు. సో జాగ్రత్త.